அங்கண் மாயாலத்து அரசரபிமான அங்கண் மாயாலத்து அரசரபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கம் இருப்பார் போல் வந்து தலை பேதோ செங்கம் இருப்பார் போல் வந்து தலை பேதோ கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் வில்றியாவோ செங்கண் சிரிச்சிறிதே எம்மேல் வில்றியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் ஆங்கண் இரண்டுங்கொண்டு எண்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இல்றிந்தேனோ ரெம்பாவாய் ரெம்பாவாய். సుందరము విశాలము నగు మహాపృథివీమండలమునంతను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగానున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయుము. సూర్యచంద్రులిరువురూ ఒక్కసారి ఆకాశమున ఉదయించినట్లుండెడి నీ రెండు నేత్రములతో మా వైపు కటాక్షించితివా, మేము అనుభవించియే తీరవలెననడి శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును. గోపికలు ఈ 22వ పాసురంలో తమను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసినదిగా అర్థించుతున్నారు. సుందర విశాల మహాపృథ్వీనంతను ఏలిన రాజులు అహంకార శూన్యులై వచ్చి చేరినట్లు మేమును నిన్ను చేరితిమి అని గోపికలు చెప్పుచున్నారు. నీవు శయనించు మంచం క్రిందకు గుంపులు గుంపులుగా రాజులు చేరినట్లు చేరితిమి. లోకంలో ఎవ్వరైనను అభిమానభంగమైన నాడు చేరవలసిన చోటు సర్వలోక శరణ్యుడగు శ్రీకృష్ణ పరమాత్ముడే కానీ వేరొకటి లేదని ఎరింగించుటమే ఈ విధి. తామర పువ్వులు వికసించుటకు సూర్యరశ్మి వలె పరమాత్మ నేత్రములు వికసించుటకు జీవుల ఆర్తియే ప్రధాన సాధనము. ఇట్లు అర్ధవికసిత నేత్రములతో తమను చూడవలసిందిగా కోరుతున్నారు. ఒక్కసారి ప్రసాదించిన జీవుడు దానిని తట్టుకొనలేడు. కావున క్రమక్రమంగా భగవదనుభవాన్ని కలిగింపవలని అర్థించిరి. దేహమే ఆత్మ అనడి అభిమానమును తొలగించుకొనవలను. తానే స్వతంత్రుడను అనుభవాన్ని తగ్గవలను. తాను పరమాత్మ సొత్తు అని తెలియుటచే వాని వస్తువులను వాడే కాపాడుకొనగలడని తనను రక్షించుకొనుటతో తన ప్రయత్నము విరమించును. పరమాత్మను పొందుటకు పరమాత్మయే ఉపాయం అను జ్ఞానము కలుగుతుంది. అహంకారము పోయి పారతంత్ర జ్ఞానము కలుగుతుంది. సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడగు భగవానుని అనుభవించడం. ఇట్లు దేహాత్మాభిమాని అయ్యుని జీవుడు పరమభక్తి నంది తనవాడుగాను భగవంతునికి చెందినవాడుగాను అనుకోవాలి. ఇట్లి పరిపక్వత దశ కలుగుటకు భగవత్ కటాక్షమే కారణం.
అది క్రమక్రమంగా ప్రసరించి అభిమానభంగము చేసి జీవులను పరిశుద్ధులను చేసి పరమభక్తి కలవారినిగా చేయును. అట్లు తమను చెయ్యవలనని గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని అర్థించుచున్నారు. నీవు నీ నేత్రములను రెండింటినీ మాపై పరచి చూచితివా మా క్లేశములన్నీ తీరి ఆనందము కలుగును. సూర్యచంద్రులు నీ నేత్రములు కాబట్టి మా అజ్ఞానాంధకారం విచ్చిపోవు. నీ వాత్సల్యమును ప్రసరింపచేయము అని గోపికలు అర్థించిరి. నీవు ఆటలాడు అలసి చెమట పట్టినప్పుడు మేము సేవింపవలను. నీ పాదధూళి మా శిరస్సులు సోకవలను. నీవు మాతో కలిసి సరస్సులలో విహరింపవలనని ఇప్పుడే మమ్మలను నీరాడినట్లుగా చేయవలను అని గోపికలు శ్రీ పరమాత్మను అర్థించిరి.